అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నా పేరు రాధా సార్. నేను డాడీ హోమ్లో గత 20 సంవత్సరాలుగా చిన్నప్పటి నుంచి డాడీ ఆధ్వర్యంలోనే పెరిగి పెద్దయ్యాను. అక్కడే చదువులు పూర్తి చేసుకున్నాను. డాడీ గారు ట్రస్ట్ ఆశయాల మేరకు ఆయన ముందు ట్రస్ట్ నాకు అప్పజెప్పే ముందు గత 5 సంవత్సరాలుగా నన్ను ట్రస్ట్లో ఒక మెంబర్గా తీర్చిదిద్దడం జరిగింది. అంతవరకు మమ్మల్ని బాగా నైపుణ్యంగా ముందుకు తీసుకొని వచ్చినారు ఆయన నా చదువు తదనంతరం. సో ఇప్పుడు మాకు ట్రస్ట్ కమిటీ ఏర్పడిన తర్వాత డాడీ గారు మరుసటి రోజే హత్యకు గురి కావడం జరిగింది. అందరికీ మీకు తెలిసిన విషయమే. అయితే మా ట్రస్ట్లో ఉన్న ప్రభాకర్ అనే వ్యక్తి ప్లస్ వీళ్ళందరూ కలిసి ఫ్యామిలీ నుంచి మీకు ఇది వేస్తారు, రాజారెడ్డి గారిని చంపినట్టు మిమ్మల్ని చంపుతారు, మీ పిల్లలకు మీకు మొత్తం అంతా భయపెట్టి మాతో రిజిస్టర్ ఆఫీస్ మీద డాక్యుమెంట్ చూపిమనే కానీ చూపికోకుండా రిజిస్టర్ గారి టేబుల్ మీద సంతకాలు పెట్టించుకోవడం జరిగింది. గత 6 రోజుల నుంచి టిల్ ఈ రోజు వరకు మాకు అన్యాయం చేసినారు. మమ్మల్ని చూసుకోవట్లేదు సార్. ఒక్క కోశాన్ని కాదు, మా పిల్లలకి తిండి విషయం కావచ్చు, ఫీజుల విషయం కావచ్చు, 68 మంది ట్రస్ట్లో ఉంటే మాకు ఏ విషయంలో కూడా వాళ్ళు ముందడుగు వేసి మాకు న్యాయం చేయలేదు. మాకంత అన్యాయమే చేసినారు. ఈరోజు గొర్రె శ్రీనివాసులు అనే వ్యక్తి మా క్యాంపస్కి 11 నుంచి 12:30 సమయంలో వచ్చినారు. మేము బయటికి వెళ్ళినాము. అమ్మ ఫోన్ చేస్తే 5 నిమిషాలు 10 నిమిషాల లోపలే వచ్చేసినాము. అమ్మ పోయి మా పిల్లలకు అన్యాయం చేసినారని మాట్లాడుతున్న సమయంలో అమ్మను అసభ్యకరంగా మాట్లాడి దొబ్బేసడం జరిగింది. అక్కడ ఉన్న స్టాఫ్ కూడా చూసినారు. మేము వచ్చిన తర్వాత మా పిల్లలకి అన్యాయం జరుగుతుందని మేము అడిగినప్పుడు మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోపోండి, మాది ఇది సంస్థ, నేను లోపలికి వచ్చే కూర్చుంటా, మీరు ఎట్లా పోతారో, ఏ విషయం చెప్తారో, ఎక్కడికి పోతారో, ఈ ప్రభుత్వం మాది అని మమ్మల్ని బెదిరించి మిమ్మల్ని బయటికి పంపిస్తామని మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. డిఎస్పీ సార్ గారితో మాట్లాడితే మురళీధర్ గారితో రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు. సార్ ఎస్ఐ గారు లేరు, సిఐ గారు లేరు, నాగసుధాకర్ రావు సార్ అనే సార్కి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. కానీ మాకు రిసీవింగ్ కాపీ ఏమి ఇవ్వలేదు సార్. సో మేము ఇంతవరకు వచ్చినామంటే మేము ఎవరికి చెప్పుకోలేక మేము నలిగిపోయి మా పిల్లలు మేము అందరం మీ అందరికి చేతులెత్తి మొక్కుతున్నాము. మాకు న్యాయం కావాలి సార్, మాకు న్యాయం జరగాలని, పిల్లల గురించి న్యాయం అడగాలని మేము ఎదురు చూస్తున్నాము. కానీ ఆయన వచ్చిన సమయంలో నేను ఒక్కదాన్నే స్కూల్లో ఉన్నా. వీళ్ళు జస్ట్ చౌడూరికి పని మీద బయటకు పోయినారు. సార్ మీతో మాట్లాడాలి, కూర్చోండి ఆఫీస్లో అని చెప్పాను. నేను లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఏం మాట్లాడతావు, నువ్వు మాట్లాడు అన్నాడు. మాకు ఎందుకు అన్యాయం చేసినావు అంటే ఫస్ట్ నువ్వు బయటకు లేసుకో, ఏం రైట్స్ ఉన్నాయి మాట్లాడడానికి అని చెప్పేసి గట్టిగా అరిచి మిమ్మల్ని బయట పడేస్తా, నేను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని 2 చేతులు దొబ్బి వేసినాడు. అక్కడ చైర్ దగ్గరే ఉన్నా నేను. చాలా గోల చేసి మా మీద కొట్టడానికి వచ్చి మళ్ళీ అంతలోపు 5 నిమిషాల కల్లా పిల్లలు బయట నుంచి వచ్చారు. వీళ్ళు లోపలికి వస్తే రాదని కూడా ఓని పట్టుకొని లాగి తోసేసినాడు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మీ అందరిని బయట పడేస్తా, నేను ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోపోండి, మీకే రైట్స్ లేవని చెప్పేసి చాలా గోల చేసి బయటకు వచ్చినాడు సార్. ఖచ్చితంగా మాకు న్యాయం చేయాల్సిందే. అనాథ పిల్లల సొమ్మంతా తీసుకొని ప్రభుత్వం మాది అని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్. అలాగే ఆ రోజు విష్ణు చైతన్య స్వామిని కలిసి పోతే ప్రభుత్వం మాదే, మీరేం చేసుకోలేరు పోండి అని చెప్పేసి ఒక బెదిరించి ఇలా ఫీజులు కట్టకుండా వెనక్కి పంపించినారు. హైదరాబాద్ పోయింటే లోపలికి కూడా రానికుండా. మాకు ఖచ్చితంగా న్యాయం జరగాల్సింది అనాథ పిల్లలకి, లేకపోతే మేమందరం చచ్చిపోతాం సూసైడ్ చేసుకొని. మొత్తం డాడీ హోమ్ పూజా స్కూల్ అందరం కూడా రాజారెడ్డి ఆశయం పిల్లల కోసమే చచ్చిపోయినాడు సార్. కనీసం పిల్లల ముఖాలు చూడండి సార్, ఎవరికి కూడా ఏమీ ఇవ్వటం లేదు. అందరం చూడండి సార్ ఎట్లా ఉన్నారో పిల్లలను. వాళ్ళ మనుషులను లోపల పెట్టుకొని అకౌంట్ పరంగా మొత్తం వాళ్ళే తీసుకుంటున్నారు సార్. మా పిల్లలకు 1 రూపాయి కూడా ఇవ్వట్లే. ఎవరికి కూడా అడిగితే మమ్మల్ని బయటకు తోస్తామని చెప్తున్నారు సార్. మాకు న్యాయం చేయాలా. మీకు అందరికి అనాథ పిల్లలంటే ఏం మాత్రం ఉంటాయి, మాకు అందరు కలిసి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. నా పేరు కళావతి. నేను ఇక్కడికి వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది సార్. కానీ నాకు హెల్త్ బాగాలేక ఇక్కడికి వచ్చాను సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ వచ్చింది మనకి ఎందుకులే ఏదో ఒక పెడతాం తిందాది పడింటాది అని అనుకోలేదు మా డాడీ. కానీ సొంత చెల్లెలు మాదిరి చూసుకొని నన్ను ఆదరించి హాస్పిటల్ వాళ్ళంతా చూపించి నన్ను బాగా చేసి ఈ స్థాయికి తీసుకొచ్చినాడు. కానీ ఇప్పుడు మేము ఇంతవరకు మా డాడీ లేని లోటు. మా డాడీ ఎప్పుడు అనేవాడు మాకు అని, నేను ఉండగా నా బిడ్డలు అనాథలు కావద్దు, నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళు అనాథలు కావద్దు, బాగా ఉండాలా అని చెప్పి మా డాడీ అనేవాడు ఎప్పుడైనా కూడా. అమ్మ మనము పిల్లలు బాగా చదివిస్తాము, ఉండే పిల్లలను బాగా చదివించాలా, మంచి స్థాయికి తేవాలని అనేవాడు ఎప్పుడు చూసినా. డాడీ చదివియాలి డాడీ, బాగా గొప్ప వాళ్ళని చేయాలి డాడీ, మేము కూడా అడిగేవాళ్ళము. ఇబ్బంది ఏం లేదమ్మా, పిల్లలకు ఇబ్బంది ఏం చేయను, నేను నా పాలన ఉన్నంతవరకు ఏమి కాదు అని డాడీ అనేవాడు ఎప్పుడు చూసినా.
నేను ఉండేంత వరకు మీరేం అనాథలు కాదమ్మా, నేను ఉండా మీకు అందరికీ అన్నాడు. కానీ మా డాడీ ఎందుకో ఏమో తెలియదు, కానీ ఆయన ఎవరు వదిలిపెట్టారో అక్కడ తెలియదు. కానీ నా పిల్లలు కూడా ఎదిగినారు, పెద్ద పిల్లలు అయినారు, నా పిల్లలు కూడా చూసుకోవాలి కదా అనేటట్టు మా డాడీ మా పిల్లల పేరుతో రాశాడు. కానీ వాళ్ళకి ఏమైందో తెలియదు, మా డాడీ అస్మార్ట్గా చంపేసినారు. తర్వాత అయినా కూడా మా పిల్లలు రాధమ్మ కవితమ్మ మా పేర్లతో రాసినారు, మా గురించి కదా చంపేసింది అని చెప్పి వాళ్ళేమో మాకు ఏ లోటు లేకుండా డాడీ లోటు లేదు చూస్తామని చెప్పి ముందుకు వచ్చి వాళ్ళు మాకు ఏ లోటు లేకుండా చూస్తా ఉన్నారు. కానీ వాళ్ళు ఏ ఇబ్బంది పడినారో ఏమో తెలియదు. మాకైతే వరకు మా డాడీ చనిపోయినాక 5 నెలలు 6 నెలల వరకు వాళ్ళు ఏ తిప్పలు పడినారో తెలియదు. మాకు మటుకు ఏ గొడవ రాకుండా అన్నీ తీర్చినారు సార్ వాళ్ళు. ఎప్పుడు ఏదైనా ఈసారి తెచ్చుకోవడం, ఫోన్లు చేయడం, ఎట్టుంది ఏమి పిల్లలకి ఎట్టుంది, పిల్లలు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి మా వెనకినా ఏదైనా అయితే మళ్ళీ ఇబ్బంది పడతామని చెప్పిపోతాను. ఇప్పుడు మాకు హాస్పిటల్కి చిన్న పిల్లలు తీసుకువెళ్ళిపోవాలన్నా కూడా మాకు డబ్బులు లేవు సార్ చేతులు ఖర్చులకి. కానీ కంటి వాళ్ళు తీసుకువెళ్ళిపోయారు కదా, ఇప్పుడు మొన్నటి వరకు ఉండేది మాకు. వాళ్ళు తీసుకెళ్ళిపోయినాక మాకు ఇప్పుడు ₹1 వాళ్ళ గుండా మాకు చెందలేదు. కనీసం వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఏం తిన్నారని వాళ్ళు ఎవరే కానీ మా కాడికి రాలేదు, మాకు ఫోన్లు చేసి అడగలేదు ఇక్కడికి. కానీ మేము ఏం తింటామో ఏం అయితేనే తీసుకువెళ్ళిపోయిన వాళ్ళకు కొంచెమన్నా ఉండాలి కదా సార్ బాధ్యతలు. ఇక అంత చూసుకోలేని వాళ్ళు ఇదో మేము చూసుకోలేనప్పుడు ఎందుకు మాకు ఈ అచ్చని మాకు ఎందుకు ఇవ్వాలి కదా సార్, మేము ఏదో తిప్పలు పడి మేము చూసుకుంటాము. నమస్తే సార్, ప్లీజ్ సార్ ఎవరైనా సహాయం చేసే వాళ్ళు ఉంటే దయచేసి ముందుకు వచ్చి మమ్మల్ని కాపాడండి సార్, ఎవరైనా కూడా వచ్చి. నా పేరు సౌమ్య. నేను చిన్నప్పటి నుంచి డాడీ హోమ్లో పెరిగాను, అన్ని డాడీ హోమ్లో నేర్చుకున్నాను. చదువుకోవడానికి పూజా స్కూల్కి వెళ్ళాను. 10th క్లాస్ వరకు పూజా స్కూల్లో చదువుకొని +1 +2 డాడీ ఉండగా మంచిగా కంప్లీట్ చేశాను. సడన్గా డాడీ చనిపోయాడు. డాడీ చనిపోయాక మాకు చాలా కష్టంగా ఉంది, చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాము. కానీ డాడీ లేని లోటు మాకు బాగా కనిపిస్తుంది. అమ్మైనా నాన్నైనా ఏదైనా డాడీలోనే చూసుకునేటోళ్ళం. కానీ డాడీ చనిపోయాక అక్క వాళ్ళు మమ్మల్ని మంచిగా చూసుకున్నారు. అక్క వాళ్ళే అన్నిలాగా చూసుకున్నారు. ఆయన లేని లోటు ఏది లేకుండా అన్నీ మంచిగా చూపారు. మంచి తిండి అయినా, డ్రెస్ అయినా అన్నీ వాళ్ళు అక్క వాళ్ళే మాకు ఇచ్చారు. మాలాగే ఇంకా డాడీ హోమ్లో చాలామంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ మంచి సహాయం చేస్తున్నారు అక్క వాళ్ళు. చాలా ఇబ్బంది పడుతున్నా మాకు ఏది కనపడకుండా మంచిగా కష్టపడుతున్నారు. కానీ గత ట్రస్ట్ వేరే వాళ్ళ చేతిలో వెళ్ళాక 5 నెలల నుంచి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఏది అడగలేకున్నాము, ఫ్రీగా ఉండలేకున్నాము. చాలా కష్టంగా నడుస్తుంది. కాలేజ్ చదువుకోవాలన్నా కాలేజ్కి ఫీ కట్టలేకున్నాము. చాలా ఇబ్బందిగా ఉంది. చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు, ఇంకా చాలామంది చిన్నపిల్లలు. వాళ్ళందరికీ మంచిగా చూసుకోవాలని ఎంతో తాపత్రయపడుతున్నారు అక్క వాళ్ళు. కానీ వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దయచేసి అక్క వాళ్ళకి సాయం చేసి అందరు పిల్లలందరూ మంచిగా ఉండేటట్టు సాయం చేయమని అడుగుతున్నాను. 10 నుంచి మా డాడీ చూసుకున్నారు, పెంచినారు, బాగుంది. 30 అంటే మాకేమి కొంత లేకుండా చూసుకున్నాం. మా 31 అయితే టయానికి మాకు జీతాలు వేసేవాడు. జీతాలు వేసిన తర్వాత మా డాడీ చనిపోయిన తర్వాత పిల్లలైనా బాగా చూసుకున్నారు మమ్మల్ని. పిల్లలైనా మాకు టయానికి జీతాలు వేసినాడు. జీతాలు వేసిన తర్వాత బాగా చూసుకున్నాడు. తర్వాత వీళ్ళకి సాములకి ఇచ్చిన తర్వాత జీతాలు వేయకోకుండా 5 నెలలు అయింది మాకు. ఈక పిల్లలకి చాలా ఇబ్బంది అయింది. ఇక్కడ పెంచేకి కానీ తినేదానికి కానీ ఏదైనా కానీ చాలా ఇబ్బంది అయింది. దయచేసి మాకు సాయం చేయండి మా పిల్లలకి. నా పేరు ప్రసన్న. నేను ఇంజనీరింగ్ 2nd ఇయర్ చదువుతున్నాను. నేను చిన్నప్పటి నుంచి డాడీ హోమ్లోనే ఉంటున్నాను. నాకు చిన్నప్పటి నుంచి ఎటువంటి లోటు లేకుండా, ఎటువంటి అమ్మ నాన్న ఇటువంటిది ఏది లేకుండా నాకు డాడీ గారు చాలా బాగా చూసుకున్నారు. ఆయన మరణం చాలా విషాదకరం. అసలు అనుకోలేదు అలా జరుగుతుందనేసి. అక్క వాళ్ళు కూడా తర్వాత డాడీ గారు చనిపోయాక చాలా బాగా చూసుకున్నారు. మాకు ఎటువంటి లోటు లేకుండా కూడా డాడీ గారు ఎలా అయితే చూసుకున్నారు అలా. తర్వాత ట్రస్ట్ చేతికి మారడంతో 5 నెలల నుంచి మాకు ఎటువంటి కూడా సహాయం లేదు. నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను కదా, నాకు ఫీజు కట్టాలి అని నేను చాలాసార్లు మెన్షన్ చేశాను. వాళ్ళ నుంచి అసలు రెస్పాన్స్ రాలేదు. దయచేసి నాకు హెల్ప్ చేయండి. నా నిత్య అవసరాలు కూడా నేను అసలు ఏం చేసుకోలేకపోతున్నాను. మీకు కుదిరితే మాకు సహాయం చేయండి. డాడీ మమ్మల్ని బాగా ఒక తల్లిదండ్రిగా చూసుకున్నాడు. అపూర్వంగా బాగా కూడుకుంటే తల్లిదండ్రి కూడా చూసుకోరట. అట్లా మహానుభావుడు ఎవరన్నా చూసుకునేవాళ్ళు చూడండి నాయన, మీకు దయాధర్మం, మీకు పుణ్యం ఉంటుంది. అట్లా తోళ్ళు మీరు చూడండి తండ్రి. డాడీ ఉన్నప్పుడు ఎంతో నిస్వార్థంగా, ప్రేమతో, ఆనందంగా మమ్మల్ని అందరినీ పెంచాడు. ఎంతో ఆనందంతో మేమందరం ఇక్కడ ఏ లోటు లేకుండా పెరిగాము. డాడీ అమ్మ నాన్న లేని లోటు మాకు తీర్చాడు. అమ్మ నాన్న లేని ఆలోచన అనేది మాకు ఉండేది కాదు డాడీ ఉన్నప్పుడు. అనుకోకుండా డాడీ వెళ్ళిపోయాక
మాకు ఎంతో బాధ వేసింది. కానీ అక్క వాళ్ళు ఎంతో నమ్మకంతో మా అందరినీ ఎంతో ప్రేమతో చూసుకున్నారు. డాడీ ఏ విధంగా అయితే మమ్మల్ని అందరినీ చూసుకున్నారో అక్క వాళ్ళు కూడా ఎంతో ప్రేమతో మా అందరినీ అదే విధంగా చూసుకున్నారు. కానీ గత 5 నెలల నుంచి ఎప్పుడైతే అక్క వాళ్ళు నమ్మకంతో ఈ ట్రస్ట్ని వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారో అప్పటి నుంచి మాకు ఎన్నో లోటులు కలుగుతున్నాయి. సెకండ్ ఇయర్ ఫీజు కట్టలేకపోతున్నాము. ఎంతో కష్టం అవుతుంది. ఎడ్యుకేషన్ చాలా కష్టం అవుతుంది. మాకు కావాల్సిన కొన్ని బేసిక్స్ నీడ్స్ కూడా మాకు లేకుండా ఉన్నాయి. ఎన్నో అవసరాలు తీర్చుకోలేకపోతున్నాం. మాకు అవసరమైనవి కూడా లేకుండా పోతున్నాయి. ఎట్లయితే డాడీ మమ్మల్ని చూసుకున్నాడో అదే విధంగా సహాయం కావాలని నేను కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.